ప్రపంచంలో ఏ దేశంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయో మార్కులేస్తుంటుంది అమెరికా. వాడు మన ఇన్విజిలేటర్ కాదు. మన పరీక్షకు ఆడు మార్కులేస్తాడు. అదొక విచిత్రమైనటువంటి జబ్బు వాళ్ళకి. ఏంటంటే ప్రపంచ ఆధిపత్యం. సరే వాడి దగ్గర ఉన్న ఆయుధాల కారణంగా, వాడి దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా, వాడు ఇచ్చిన ఉద్యోగాలు, ఉపాధితో ప్రపంచం వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు వాడిని ఏ యుద్ధం చేసి చాచి రెండు దెబ్బ కొట్టట్లేదు కాబట్టి వాడు రెచ్చిపోయి అట్లాంటి ర్యాంకులు ఇస్తూనే ఉంటాడు. వాడి దేశం గురించి వాడు ర్యాంకులు ఇవ్వడు. ప్రపంచంలోని ఇతర దేశాలందరికీ ర్యాంకులు ఇస్తాడు. అందులో అమెరికా శాంతి భద్రతలు ఒక్కసారి చెక్ చేసుకుంటే మనమే కొన్ని వందల వీడియోలు చెప్పుంటాం. ఇప్పుడు నిన్న షికాగోలో కాల్పులు, ఒక్కసారిగా కనబడ్డోళ్ళందరినీ కాల్చిపడేస్తే 8 మంది ప్రాణాలు కోల్పోయారు, 22 మంది గాయపడ్డారు, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కత్తులతో పొడిచేవాళ్ళు, కార్లతో గుద్దేసేవాళ్ళు, ట్రక్కులతో గుద్దేసేటటువంటి వాళ్ళు, తుపాకులతో కాల్చేసేటటువంటి వాళ్ళు, స్పెషల్ గన్స్తో పేల్చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర దర్జాగా తిరుగుతారు. అదేమంటే వాడికి మతిస్థిమితం లేదంటారు. మతిస్థిమితం ఎందుకు లేదంటే వాడు మతిస్థిమితం లేకపోతే వచ్చి ఎందుకు కాల్చేస్తాడు ఎవడు పడతాడని. అట్లాంటి వాడి దగ్గర ఆయుధాలు ఎట్లా ఉండనిచ్చారు? ఆయుధాలు ఉండేటటువంటి వాడికి మతిస్థిమితం సక్రమంగా ఉందనాలి కదా. అంటే అక్కడ మతిస్థిమితం సక్రమంగా వాడు ఒక ఉన్మాది, డ్రగ్సో మందో లేకపోతే వాడు మానసికంగా ఒక ద్వేషం పెంచుకున్నటువంటి వాడు. వాళ్ళని గురించి అంచనా వేసేది, లెక్కలేసేది లేదు అక్కడ. ప్రపంచం మొత్తానికి శాసించగలిగిన శాంతి భద్రతల వ్యవస్థ చెప్తానంటే దాని దగ్గరే అశాంతి అభద్రత అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది.